హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నానండి. బయట వర్షం పడుతుందని వేడివేడిగా టమాటా రైస్ చేశాను. దీని గురించి కుక్కర్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత బిర్యానీ దినుసులు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత జీడిపప్పు వేసుకొని మంచిగా వేగిపోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం క్యారెట్, బీన్స్, పువ్వు వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ప్యూరీ వేస్తున్నాను. ఆ ప్యూరీ కూడా వేగిపోయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఆ తర్వాత 1 గ్లాస్ రైస్ కడిగిసి వేసుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ టమాటో ప్యూరీ అండ్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది క్వాంటిటీ అనమాట. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ ఇవ్వాలండి. 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 1 విజిల్ లో ఫ్లేమ్ మీద. ఆ తర్వాత వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని కింద నుంచి పైన వరకు మంచిగా కలుపుకోవాలి. వేడివేడిగా టమాటా రైస్ అలా కలుపుతూ ఉంటే నాకు నోరు ఊరిపోతుందండి. మీకు కూడా నోరు ఊరిపోతుందని నాకు తెలిసిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోన నెక్స్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వెజ్జీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పైస్ కూడా ఉండదు. అలాగా మీ లంచ్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఫుడ్ ఉంటుంది కదండి. ఇది నాకు కంఫర్ట్ ఫుడ్ అన్నమాట. వేడివేడి టమాటా రైస్ తింటుంటే చాలా బాగుందండి. ప్లీజ్